నమస్తే. మావోయిస్టు మాధ్వి హిడ్మా చనిపోయాడు. పోలీసులు అంటున్నారు ఎన్కౌంటర్లో చనిపోయాడు అని. కానీ పౌర హక్కుల నాయకులు అంటున్నారు లేదు లేదు, హిడ్మా 28వ తేదీన విజయవాడలో ఉన్నాడు. విజయవాడకు వచ్చిన హిడ్మాని, ఒక షెల్టర్లో ఉన్న హిడ్మాని, ఆయన భార్యని, చనిపోయిన మిగతా వాళ్ళని పట్టుకెళ్ళి కాల్ చేశారని పౌర హక్కుల నాయకులు కొద్దిసేపటి క్రితమే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు ఏం జరుగుతున్నది? నిజంగానే కాల్ చేశారా, లేదు ఎన్కౌంటర్లో చనిపోయాడా? ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం. నా ముందు తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య గారు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. ముందుగా హిడ్మా చనిపోయాడు అన్నదాన్ని పబ్లిక్ కూడా నమ్మట్లే. అంటే ఎందుకంటే సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ ఆయన ఒక సెన్సేషన్ అని, చిక్కడు దొరకడని, హిడ్మా అంటే అసలు ఎవరికి దొరకడని, ఆయన తెగ కూడా మురియా జాతికి సంబంధించిన వ్యక్తి, ఎట్టి పరిస్థితుల్లో దొరికే అవకాశం లేదని, ఒక టార్గెట్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాడని, ఇట్లా రకరకాలుగా మాట్లాడుకుంటారు. తనకు ఒక హైప్ క్రియేట్ అయింది. ఏ స్థాయి హైప్ అంటే మావోయిస్టు పార్టీలో అత్యంత కీలకమైన నాయకుడు ఎవరంటే హిడ్మా పేరు ఇదైంది. సో అట్లాంటి వ్యక్తినే పోలీసులు ఎన్కౌంటర్లో చంపారు అని అంటున్నారు. ఈ ఎపిసోడ్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఫస్ట్ థింగ్ అంటే ఇది వాళ్ళు చెప్తున్నట్టు అక్కడెక్కడనో అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవిలు ఇదంతా కూడా ఇది ఏమాత్రం కూడా నమ్మశక్యంగా లేదు. నేను కొంతమంది పోలీస్ ఆఫీసర్తో మాట్లాడిన వాళ్ళు, కొంతమంది పోలీస్ ఆఫీసర్లు నాతో మాట్లాడిండు, మీడియా వాళ్ళు మాట్లాడిండు. వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే ఇది పట్టుకపోయి కాల్చి చంపి ప్రకటించినటువంటి ఒక బూటకపు ఎన్కౌంటర్ అని వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే హిడ్మా అనే ఒక వ్యక్తి అంటే పిఎల్జే బాధ్యుడిగా ఉండి ఒక బటాలియన్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి, ఇప్పుడు ప్రస్తుతం దండకారణ్య కార్యదర్శిగా ఉండి సిసి నెంబర్గా ఉన్నటువంటి ఆదివాసీ ముద్దుబిడ్డ, ఆదివాసీ ప్రాంతం గురించి మొత్తం అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఆయన అక్కడెక్కడనో ఛత్తీస్గఢ్ బస్తర్ వదిలిపెట్టి ఆంధ్రప్రదేశ్లో అక్కడికి వచ్చి అక్కడ 6గురితో ఉన్నాడు, 2 ఉన్నాడు, 3 ఉన్నాడు అనేది అసలు అసంభవం అన్నట్టు. అంటే విజయవాడకు వచ్చింది అసంభవమా? మారేడుమిల్లికి అంటున్నా, మారేడుమిల్లికి రావడం అది అసంభవం అంటున్నా. వాళ్ళు ఏదో పొద్దుగాల 6 గంటలకి మాకు తారసపడ్డారు, తారసపడితే మేము కాల్పులు చేస్తాం, వాళ్ళు కాల్పులు చేస్తే మేము కాల్పులు చేస్తాం అనేది అసలు ఏమాత్రమైనా బుద్ధి ఉన్నోడు, సోయి ఉన్నోడు, జ్ఞానం ఉన్నోడు, చదువుకున్నాడు, ఏమాత్రం అవగాహన ఉన్నోడు కూడా అట్లా మాట్లాడద్దు. పోలీస్ ఆఫీసర్లు ఏదో వాళ్ళు రొటీన్ డైలాగ్ లెక్క కాగితాలు ముందర పెట్టుకొని ఏదో చెప్తా ఉన్నారు, కానీ అదంతా కూడా కనీస అవగాహనోడికి లేదు. అయితే ఒకవైపు ఇప్పుడు ఇక్కడ మనకు కనపడుతున్నట్టు వాళ్ళ మదర్ దగ్గరికి ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి విజయ్ శర్మ గారు కాలు బల్పం కట్టుకొని పోయినట్టు ఆయన అక్కడికి పోయి దండాలు దశకాలు పెట్టి ఆయన అన్నం తినే ప్లేటు ఈయనే కడిగి భోజనం వడ్డించి అన్నీ చేసినటువంటి వీళ్ళు ఎన్ని రోజులు అయింది? నెలలు గడవలే, వారాలే, అంతే. జస్ట్ ఒక 1 వీకే. మరి వారం రోజుల క్రితం వరకు ఇప్పుడు ఈ మొత్తం చూస్తే మీరు చెప్పిన ఏపీసీ ఇప్పుడు ఎవరైతే సిఎల్సి వాళ్ళు చెప్తున్న ప్రకటన ప్రకారం చూస్తే 28వ తేదీ అంటే ఇవాళ 17వ తేదీ, అంటే దగ్గర దగ్గర 19 రోజులు 20 రోజుల క్రితం నుంచే ఆయన ఆ ప్రాంతంలో లేడు. అయితే ఆయన లేడనే విషయం తెలిసే అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయిండు, పట్టణ ప్రాంతానికి వెళ్ళిపోయిండు, మహానగరాలకు వెళ్ళిపోయిండు. ఆడ షెల్టర్ తీసుకొని ఆరోగ్య సమస్య, ఇంకేదో సమస్య, లేకపోతే అక్కడ బస్తర్లో ఉండలేని పరిస్థితి కారణంగా పోయిండు, ఏదో తెలిసే ఇప్పుడు వచ్చి ఆయన వాళ్ళ తల్లి దగ్గర ఇదంతా ఒక సినిమా స్టైల్లో జరిగిందని ఒక అనుమానం కలుగుతా ఉంది. ఇప్పుడు విజయ్ శర్మ వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్లే కంటే ముందే వీళ్ళ అదుపులో ఉండి ఉండొచ్చు వీళ్ళకి, లేదంటే ఆయన ఎక్కడున్నాడో వీళ్ళకి సమాచారం తెలిసి ఉండొచ్చు. వాళ్ళ అదుపులో లేకపోయినా కానీ ఫస్ట్ నెంబర్ 1 అక్కడ లేడు అనేది తెలుసు. ఎక్కడ ఆయన ఏదైతే కర్రగుట్టల ప్రాంతమో లేకపోతే జిల్లాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి తెలిసిన జిల్లాలు 2-3, అంటే నేషనల్ పార్కు లేదు, అబూజ్మల్ లేదు, అదంతా ఖాళీ అయిపోయింది. ఏది ఆయన మల్లోజుల తక్కలబెల్లితోటి ఆ ప్రాంతం అంతా బహిరంగం అయిపోయింది. అదంతా శత్రువు మొత్తం క్యాప్చర్ చేసుకున్నారని అందరికీ తెలుసు. ఇక మిగిలింది ఏంది? దక్షిణ బస్తార్లో ఉన్న
ఈ బీజాపూర్ కావచ్చు, సుక్మా కావచ్చు, కరగుట్టల ప్రాంతాల్లో ఉన్నాడు అనేది చాలా రోజులుగా మీడియా చెప్తున్నది, పోలీసు వాళ్ళు చెప్తున్నారు, అందరు చెప్తున్నారు. మరి అక్కడ లేడని వీళ్ళకి సమాచారం వచ్చిన తర్వాత వీళ్ళు ఒక సినిమా స్టైల్లో, సినిమా ఫక్కీలో వాళ్ళు పోయి ఆయన ఏదో బతిలాడినట్టు, ఏమో చేసినట్టు, చాలా ప్రేమ ఒలకబోసినట్టు ఇవన్నీ చేసి వాళ్ళు టైం కోసం వేచి ఉండి వాళ్ళు ఈ పని చేసిండ్రా. ఇప్పుడు కొన్ని ఫోటోలు కూడా వస్తూ ఉన్నాయి మీడియాలో, ఏది ఆయన బిల్డింగ్ సంబంధించిన అందులో ఉన్నాడని కూడా ఫోటోలు వస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు ఇవన్నీ కూడా చూస్తే ఇప్పుడు వేరే మీడియా వాళ్ళు చెప్పేదైనా ఇతరులు చెప్పేదైనా అంతా కనపడతావు. పోలీసులు ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు అంటే పోలీసులు అంత మావోళ్ళు చాలా రహస్యంగా ఉంచుతారు, బయటికి పోదని అనుకుంటారు. అట్లా ఉండదు, ఇది అట్లా అస్సలు జరగదు. అది ఇక్కడ ఎట్లయితే ఉండేది కావచ్చు, ఇప్పుడు అంతా టెక్నాలజీ వాళ్ళు ఎంత వినియోగించుకుంటున్నారో అంత ఈజీగా కూడా పబ్లిక్ లోకి వచ్చేస్తుంది కదా. ఇక్కడ ఎంతమంది కోవట్లు ఉంటారో అక్కడ ఎంతమంది కోవట్లు ఉంటారు, ఇక్కడ ఎంతమంది ద్రోవులు ఉంటారో వాళ్ళ దృష్టిలో అక్కడ కూడా పార్టీ మీద అభిమానంతో లేకపోతే అన్యాయంగా చనిపోతుందనే బాధతోటి విషయాలు బయటికి చెప్తూనే ఉంటారు, చెప్పకుండా ఉంటారు. అయితే ఇప్పుడు మొత్తంగా మనకు ఏ మాత్రం అవ్వనోడైనా హిడ్మా ఆ స్థితిలో వాళ్ళు చెప్తున్న స్థితిలో ఆయన చంపబడతాడని ఎవడు అనుకోడు. మీరు అన్నట్టు ఎవడు ఊహించలేడు. మనం కాదు, పోలీస్ ఆఫీసర్లు ఊహిస్తలేరు. హిడ్మా ఇట్లా అతి సాధారణ పద్ధతిలో ఆయన దొరికిపోతాడు, ఆయన చంపబడతాడు అని వాళ్ళే అంటలేరు. ఇప్పుడు సెంట్రల్ కమిటీ చుట్టూ ఒక టీం అయితే ఉంటుంది కదా ఖచ్చితంగా. అంటే సెంట్రల్ కమిటీ మామూలుగా గతంలో అయితే 3 అంచెల వ్యవస్థ ఉండేది. వాళ్ళకు ఒక మొత్తం దగ్గర 80 మంది నుంచి 100 మంది దాకా వాళ్ళకి అక్కడ కూడా వాళ్ళకి డిఫరెంట్ సెక్షన్స్, ఆ సెక్యూరిటీలో డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. 1 2 3 4 5 అనో ఏబిసిడి అని ఇట్లా సెక్షన్లు పెట్టుకొని ఎవరైతే ఆయన చుట్టూ ఉండేటువంటి వాళ్ళు ఉంటారో అది ఏ సెక్షనో 1 సెక్షనో వాళ్ళు ఉంటారు. వాళ్ళ వరకే ఆ నాయకుడు వాళ్ళకి రెగ్యులర్ టచ్లో ఉంటాడు. మిగతా సెక్షన్లు అన్నీ కూడా ప్రతి సెక్షన్కి 10 మంది ఉంటే ఆ సెక్షన్లు అందరూ కూడా వాళ్ళ డ్యూటీలు వాళ్ళకు ఉంటాయి. ప్రతి సెక్షన్కి ఒక ఇన్ఛార్జ్ ఉంటారు. ఆ ఇన్ఛార్జి ద్వారానే వాళ్ళు సమాచారం, వాళ్ళ అవసరాలు, మంచి చెడ్డ, వాళ్ళ వంట వాళ్ళకు ఉంటుంది, ఎవరు వంట వాళ్ళకు ఉంటుంది, ఏ సెక్షన్కి వాళ్ళకు వంట వాళ్ళంతా నడుపుతుంటారు. ఇప్పుడు ఇక్కడ ఏదైతే వాళ్ళు కొంతమంది చెప్పేది ఏంటంటే మీడియా వాళ్ళు కానీ లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన అభిమానులు, పార్టీ మీద అంచనా ఉన్నటువంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే బస్తర్లో ఉండలేని పరిస్థితులలో వాళ్ళు అనేక రాష్ట్రాలకు పోతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పోతున్నారు, తెలంగాణ పోతున్నారు, మహారాష్ట్ర పోతున్నారు, మధ్యప్రదేశ్ పోతున్నారు, లేకపోతే ఇతర చుట్టుపక్కల రాష్ట్రాలన్నిటికీ పోతున్నారు. పోయే క్రమంలో మరి ఈయన అటు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ కంటే ఇది బెటరు అనుకొని మరి అక్కడికి పోయిండా. తెలంగాణకు కొంతమంది వచ్చారు, ఇప్పుడు ఇక్కడికి చంద్రన్న లాంటి వాళ్ళు కొంతమంది వచ్చారు. ఇక్కడికంటే మరి ఆంధ్రప్రదేశ్ బెటర్ అనుకొని విజయవాడకు పోయి లేకపోతే విజయవాడ చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో గుంటూరు, కాకినాడ, రాజమండ్రి లేకపోతే ఇంకే వేరే చోట్ల ఎక్కడన్నా తలదాచుకుందామని వచ్చిండ్రా. అంటే ఎట్లా ఇప్పుడు భార్య తను ఇద్దరు కలిసే వచ్చిరా? రకరకాలుగా వినబడుతున్నది. తనతో పాటు ఇంకొక 30-35 మంది కలిసి బయలుదేరి అనేది ఒకటి వినబడుతున్నది. ఏది వాస్తవం కనబడుతున్నది? ఇప్పుడు వస్తున్నటువంటి అనేక స్టేట్మెంట్లు, అనేక రకాల మీడియా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా, అనేక విషయాలను బయటికి లాగుతుంటారు కదా అనేక సోర్సెస్ ద్వారా. వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే వాళ్ళు మొత్తం దగ్గర 40 మంది వచ్చిండ్రు. అది 28 వచ్చిండ్రా, లేకపోతే 30 వచ్చిండ్రా, లేకపోతే 25 వచ్చిండ్రా, 24 వచ్చిండ్రా తెలియదు. కానీ మొత్తానికైతే పోయిన నెల లాస్ట్ వీక్లోనే వాళ్ళు వచ్చిండ్రు అనేది అందరు చెప్తున్నారు. డేట్ ఒకటి అటు ఇటు చెప్పినా కానీ అందరు చెప్తున్నారు. వచ్చిన సంఖ్య కూడా 30 నుంచి 40 మంది అని అంటున్నారు. ఈ వచ్చిన వాళ్ళు వీళ్ళల్లో ఆయన భార్య ముందే వచ్చిందని, అక్కడ ఏదైతే వీళ్ళు షెల్టర్ ఏర్పాటు చేసుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు ఓ మంచి కంఫర్టబుల్ ఏరియాలో ఉండాలా, మంచి అపార్ట్మెంట్లో ఉండాలా, లేకపోతే డబుల్ బెడ్రూమ్ మంచి చెడ్డ ఇతరత్ర అట్లా ఉండాలి. కాబట్టి ఎందుకంటే లేకపోతే ఈయనకు దగ్గరగా ఉండే ఒకరిద్దరు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అట్లా అని అంటున్నారు. మరి మిగతారులేమో మిగతా వాళ్ళందరూ సమీప ఏరియాల్లో వివిధ పనులు చేసుకుంటా ఉన్నారు. వాళ్ళు కొంతమంది షెల్టర్లలో ఉన్నారు, కొంతమంది పనులు చేసుకుంటా ఉన్నారు. ఆ చుట్టుపక్కల కూడా వాళ్ళు వాచ్ చేసుకుంటా ఉన్నారు అనేది చెప్తా ఉన్నారు. మరి శత్రువు ఏ స్థాయిలో కోవట్లను తయారు చేసుకొని
ద్రోహులను తయారు చేసుకొని మరి ఏమన్నా వీళ్ళకి విషం ఇచ్చి వీళ్ళు సోయి తప్పిపోతారు. ఎందుకంటే ఈ గత చరిత్ర ఉంది ఇటువంటిది. ఇప్పుడు గోవిందరెడ్డి ద్వారా ఆదిరెడ్డి అంటే శ్యామ్, తర్వాత సంతోష్ రెడ్డి, మహేష్, తర్వాత మురళి, వీళ్ళని అప్పుడే సెంట్రల్ కమిటీ స్టేట్ కమిటీ నాయకులని వాళ్ళందరినీ కూడా బెంగళూరులో చేసినప్పుడు కూడా వాళ్ళు నిరాయుధులుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కనుక కాన్సియస్కుంటే మనం పట్టుకోలేము, మనం వాళ్ళని కస్టడీలో తీసుకోలేము. వాళ్ళని అన్నం ద్వారానో పానీయాల ద్వారానో వాళ్ళకి మత్తు ఎక్కించేటట్టు చేసే అప్పుడే వీళ్ళని మనం క్యాప్చర్ చేయగలుగుతాం అనేది పోలీసుల యొక్క అవగాహన ఆలోచన ఉంటుంది. మరి ఇక్కడ కూడా మరి వాళ్ళకి ఏమన్నా అటువంటి చేసిండ్రా, అసలు నిన్న రాత్రే చేసిండ్రా, లేకపోతే ఇంకా ఒకరోజు 2 రోజుల ముందే కస్టడీలో తీసుకున్నారా, అసలు ఏమేం జరిగింది ఏంటిది అనేది ఇంకా ఇప్పుడు కొన్ని గంటలు గడిస్తే తప్ప, లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తే తప్ప మనకు పూర్తి సమాచారం ఏది ఏమైనా ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 40 మంది వరకు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నారు, నిరాయుధులుగా ఉన్నారు. వాళ్ళలో కొంతమంది ఇప్పటికే పోలీసు కస్టడీలోకి పోయిండ్రు, ఇంకా కొంతమంది పోలీసు కస్టడీలో పోకుండా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా పోలీసులు ప్రభుత్వాలు ఏవైతే చెప్తున్నాయో మేము ఎవరిని చంపే ఉద్దేశం లేదు, వాళ్ళు కనుక సరెండర్ అయితే కనుక సరెండర్ కావడానికి ఇష్టపడితే కనుక మేము వాళ్ళ క్షేమంగా గ్రామాలకు చేరుస్తాము, వాళ్ళ కుటుంబ సభ్యులకు చేస్తామని ఏదైతే అంటున్నారో అట్లా చేస్తే అయిపోతుంది. ఇప్పుడు హిడ్మాని కూడా ఒకవేళ వాళ్ళు చెప్పినట్టే మనం ఒక స్టోరీ నుంచి బయటికి ఇంకొక స్టోరీకి వద్దాం. వాళ్ళు అక్కడ 6 ఉన్నారని మీరే అంటున్నారు, ఎందుకంటే బాడీస్ దొరికినాయి అని మీరే అంటున్నారు. కాబట్టి 6 దగ్గర ఎన్ని తుటాలు ఉంటాయి, ఎన్ని తుపాకులు ఉంటాయి? తుపాకులు 6 అని వాళ్ళే చెప్తున్నారు. ఎందుకు మాకు దొరికినాయి అని 2 AK-47లు ఏదో ఇంకా వేరే ఆయుధాలు దొరికినాయి అక్కడ, ఏది వాళ్ళు చంపబడిన స్థలంలో అని చెప్తున్నారు. దానికి ఉపయోగించే తూటాలు ఎన్ని ఉంటాయి? ఒక 150 ఉంటాయో 200 ఉంటాయి. 150-200 తూటాలు ఎన్ని గంటలు పీల్చగలుగుతారు? కంటిన్యూగా పీల్చినా కానీ ఒక 4 గంటలు మ్యాక్సిమంలో ఆక్కుండా ఫైర్ చేసినా ఒక 3-4 గంటలు ఫైర్ చేయగలుగుతారు. 3-4 గంటలు ఓపిక బట్టి మీరు కంటిన్యూ ఫైర్ చేయండి. మీరు ఫైర్ చేస్తూ ఉంటే వాళ్ళు ఫైర్ చేస్తారు. నువ్వు గాలిలో చేస్తావా, చెట్లకు కొడతావు, ఏదో చేసి నిజంగా వాళ్ళని పట్టుకోవాలని చిత్తశుద్ధి ఉంటే, ఆ నిజాయితీ ఉంటే ఒక 4 గంటలు ఒక 5 గంటలు ఫైర్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర అయిపోతాయి కదా. అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా సరెండర్ కాబట్టి వాళ్ళే అయిపోతారు కదా. మరి అటువంటి ప్రయత్నాలు చేయకుండా ఇది ఫస్ట్ ఒక స్టెప్. ఇంకో స్టెప్ చట్టం ప్రకారం రాజ్యాంగం ప్రకారం ఏం చెప్తావు? టియర్ గ్యాస్ వదలమని చెప్తారు. టియర్ గ్యాస్ వదిలితే కన్ను కనపడకుండా అయిపోతుంది, వాళ్ళు చూపు కోల్పోతారు, కదలకుండా అయిపోతారు అని ఇంకొకటి చెప్తారు. అంటే యుద్ధంలో ఒక బందిపోటుని కానీ ఒక టెర్రరిస్టుని కానీ పట్టుకోవాలనుకున్నప్పుడు, ఒక నేరస్తుని పట్టుకోవాలి, టెర్రరిస్టు బందిపోటు అనేది ఇప్పుడు వీళ్ళు చెప్పే పదం, కానీ చట్టం చెప్పే పేరు ఏంటిది? నేరస్తుడనే. చట్టం ఎక్కడ కూడా బందిపోటనో టెర్రరిస్ట్ అనకూడదు కూడా. ఒక నేరస్తుని పట్టుకోవాలనుకున్నప్పుడు నువ్వు పాటించాల్సిన పద్ధతుల్లో ఏ ఒక్క పద్ధతి అయినా పాటించిండ్రా? ఇప్పుడు హిడ్మాది కూడా రాంగ్ స్ట్రాటజీ అంటారా? ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్కి ఒకవేళ ఇప్పుడు ఈ పౌర హక్కుల నాయకులు చెప్తున్నది నిజమైతే విజయవాడ లాంటి ప్రాంతాన్ని ఎంచుకోవడం రాంగ్ స్ట్రాటజీ అయి ఉంటుందా? చంద్రన్న ఇలాంటి వాళ్ళు తెలంగాణకు వచ్చి వాళ్ళు ఇక్కడ లొంగిపోవడం జరిగింది. అంటే వాళ్ళు లొంగిపోవాలన్న ఆలోచనతో తెలంగాణకు వచ్చి ఉంటారేమో, కానీ తను ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఒక దగ్గర తలదాచుకొని ఉండి లేకపోతే హెల్త్ ఇష్యూస్తో ఏమైనా చూయించుకోవడానికైనా వచ్చి ఉండాలి. విజయవాడ లాంటి ప్రాంతానికి దట్టు అక్కడ టీడీపీ గవర్నమెంట్, ఎన్డీఏ అలయన్స్ గవర్నమెంట్, అదేమైనా రాంగ్ స్ట్రాటజీ అయిందని మీరు అనుకుంటున్నారా? ఫస్ట్ తప్పు అంతమందితో రావడం తప్పు. ఎప్పుడు కూడా ఒక బాధ్యతలో ఉన్నాడు, ముఖ్య బాధ్యతల్లో ఉన్నాడు, ఈ రాజ్యానికి మోస్ట్ వాంటెడ్గా చెప్పబడుతున్న వ్యక్తి నువ్వు అంతమందితో వస్తే అది ఒక గుంపు వేస్తే లెక్కన అయిపోయాయిగా. నువ్వు 30 మంది 40 మందితో వస్తే దాంట్లో ఎవరేంటిదో ఏంటిదో చాలా మంది దగ్గర ఫోన్లు ఉంటాయి. ఆ ఫోన్ ఎవరికి వాడుతున్నా, ఈ రోజులో ఫోన్ లేకున్నా ఎవరిని అడిగినా ఫోన్ ఇస్తాడు కదా, ఎవరిని అడిగినా ఫోన్ ఇస్తాడు. కాబట్టి ఫస్ట్ తప్పు ఎప్పుడు కూడా రాష్ట్ర జీవితం అనేది గుంపు సమూహాలతో జరగవు, ఒక్కరు లేక ఇద్దరే. అంతకు మించిందంటే అది రహస్యం కాదు, రహస్య నిర్మాణమే కాదు. ఇప్పుడు 1985
కొండపల్లి సిద్ధరామయ్య బయటకు వచ్చిన తర్వాత 87 నుంచి 89 వరకు, అంటే మళ్ళీ చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యి ఇక్కడ లీగల్ అవకాశాలు వచ్చేంత వరకు ఆయన గుజరాత్లో ఉన్నాడు. ఆయనకి ఒకే ఒక్కరు ఆయన అవసరాలు తీర్చడానికి ఒక్క మనిషే. ఆయన మొత్తం సమాచారం, పార్టీ మొత్తం సమాచారం ఇవ్వడానికి ఒకే ఒక్క మనిషి. అంత తప్ప అసలు ఇంక మొత్తం సీసీ వాళ్ళకి తెలియదు, స్టేట్ కమిటీ వాళ్ళకి తెలియదు, ఆయన ఎక్కడున్నది తెలియదు, కొరియర్లు ఎవరో కూడా తెలియదు. అంటే అంత పెద్ద ఎత్తున రహస్యంగా ఉంటే తప్ప ఈ రోజుల్లో, ఆ రోజుల్లోనే అంటే 1987, 89 మధ్య కాలంలోనే అంత జాగ్రత్తలు తీసుకుంటే ఇవాళ ఎక్కడున్నాం మనం? 2025లో ఉన్నాం. ఇవాళ టెక్నాలజీ పెరిగింది, రాజ్యం కూడా అనేక పద్ధతులు, కొత్త కొత్త పద్ధతులు, వినూత్నమైన పద్ధతులు నేర్చుకున్నది. మరి ఈ సమయంలో ఇట్లా చేస్తే అది ఇంకా తప్పు కాకపోతే ఏమవుతుంది? కాబట్టి ఫస్ట్ తప్పు ఎక్కువ మందితో రావడం, అంతమందితో రావడం ఫస్ట్ తప్పు. రెండో తప్పు మీరు అన్నట్టు అది అది ఆల్మోస్ట్ ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఏంది? బీజేపీ ప్రభుత్వమే, ఆర్ఎస్ఎస్ చంద్రబాబు మావోయిస్టులు దాడి ఇదంతతో ఆయన రగిలిపోతున్నాడు కదా. ఇప్పుడు బసవరాజు బాడీనే కనీసం రానివ్వలేదు కదా, ఆ భూభాగంలోకి రానియలేదు కదా, భూభాగంలో రావద్దని హుకుందారి చేసిండు. అవును. మరి అటువంటి ముఖ్యమంత్రిగా ఉన్న ఆ స్టేట్లో పోయి మేము మాకు సేఫ్ అని అనుకోవడమో, మేము షెల్టర్ తీసుకుంటాం అనుకోవడమో, అది ఖచ్చితంగా స్ట్రాటజీ పరంగా పెద్ద మిస్టేక్, బ్లండర్ మిస్టేక్ అది. ఇప్పుడు వాళ్ళు రాదలుచుకుంటే పోదలుచుకుంటే చాలా ఉంటాయి, వాళ్ళు చేయదలుచుకుంటే ఎన్ని లేవు. నువ్వు గుజరాత్ పో, ఆడెవడు దేకండి నిన్ను. ఇక్కడ పోదలుచుకుంటే భార్య ఆయన తప్ప ఇంకెవ్వడు పోయినా, మూడో వ్యక్తి ఉంటే మాత్రం అది అంతే, పప్పుల కాలేసినట్టే ఈ రోజుల్లో. అందుకనే మాకు ఆ రోజుల్లో నేర్పేది, నీ కుడి చేయని నీ ఎడమ చేయి నమ్మొద్దని చెప్పేది. నీ కుడి చేయని నీ ఎడమ చేయి నమ్మొద్దనేది. మేము షెల్టర్ తీసుకున్నప్పుడు, నేను మధ్యలో ఒకసారి మా ఇంటికి వచ్చినప్పుడు, మా అమ్మ నాన్న ఊకి ఏడుస్తానంటే వాళ్ళు పొమ్మంటే వచ్చిన కొద్ది టైం వరకు నేను వాళ్ళు చెప్పిన ప్లేస్లో వనుకొని, ఇంట్లో ఒక రూమ్లో వనుకొని 11-12 గంటల తర్వాత చెప్పా చేయకుండా, వాళ్ళకు కూడా చెప్పకుండా పోయి కొద్దిగా ఒక 2-3 కిలోమీటర్ దూరంలో పనుకొని తెల్లారి 4 గంటలకు వచ్చి మళ్ళీ అక్కడ ఉన్నా. అమ్మ నాన్న ఏం కోరుకుంటారు? నా బిడ్డ క్షేమంగా ఉండాలంటే జైల్లో ఉన్నా పర్వాలేదు కానీ వీడు ఇట్లా ఇనుక ఉంటే చంపేస్తారు అని అనుకుంటారు. వాళ్ళు జైల్లో ఉండడం కూడా క్షేమం వాళ్ళే పట్టియచ్చు, అమ్మ నాన్నే పట్టియచ్చు. అంటే నువ్వు ఒక పార్టీలో, క్రమశిక్షణ కలిగిన పార్టీలో ఉన్నప్పుడు, రహస్య పార్టీలో ఉన్నప్పుడు తల్లిదండ్రులను నమ్మొద్దు, నీ కుడి చేయి ఎడమ చేయి నమ్మొద్దు. అట్లా ఉంటే తప్ప బయటపడలేవు. రహస్య జీవితం ఎట్లయితుంది? అది రహస్య జీవితం ఎట్లయితుంది? ఇంత అంగడి అడివడివి లెక్కవు, గుంపు మేస్త్రి లెక్క వేసుకొని ఇటు పోయి ఇటు తిరిగితే పార్టీ ఇలా ఎట్లా చలామణి అవుతుంది? కాబట్టి రహస్య పార్టీకి రహస్య జీవితం అత్యంత కీలకమైంది. ఇప్పుడు తన ఓన్ స్ట్రాటజీ అయ్యిండొచ్చినా, అంటే ఇప్పుడు పార్టీ అంతా ఎవరికి వాళ్ళుగా ఈ కగార్ తర్వాత ఉన్న ఈ పరిస్థితుల్లో అంటే కమిటెడ్ డెసిషన్ ఆర్ కలుసుకొని నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు కదా. ఒక ఆందోళనలో ఒక టెన్షన్లో తీసుకున్నటువంటి డెసిషన్స్ ఇట్లా చేస్తున్నాయేమో. అంటే ఏదైనా కానీ ఒక సుదీర్ఘకాలం అనుభవం ఉంది, అవగాహన ఉంది, శత్రువు యొక్క తీవ్రత తెలుసు, అన్నీ తెలిసినటువంటి వాళ్ళు. ఈయననే కాదు, ఇప్పుడు ఆయన గొప్ప త్యాగం చేసిండు, గొప్ప అమరత్వం చెందిండు. ఆయన త్యాగాన్ని మనం దాన్ని తక్కువ చేయలేము. ఆయన త్యాగాన్ని మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఓకే, కానీ ప్రజలు కోరుకునేది మీరు బతికి మమ్మల్ని బతికించండి అని అడుగుతున్నారు ఇవాళ ఆదివాసీలని మనం అనాథలం కానివద్దు. ఆదివాసులు ఇవాళ ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, బొబ్బేలు ఎత్తుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. మేమేం కావాలా? మా అడవి ఏం కావాలా? మా సంపద ఏం కావాలి? ఈ రాజ్యాంగం ఏం కావాలి? 5వ షెడ్యూల్ ఏం కావాలి అని వాళ్ళు ఆందోళనగా ఉన్నారు. కాబట్టి ఆదివాసీల రక్షణ కోసం, 5వ షెడ్యూల్ రక్షణ కోసం, భారత రాజ్యాంగ రక్షణ కోసం ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా చాలా రహస్య జీవితానికి అలవాటు పడాలి, రహస్య జీవితంలోనే జీవించాలి.
రాస్తే మీరు ఏం చేయకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఏం చేయకున్నా మీరు ఏదో చేయాలి అని కూడా ఎవరు అడుగుతలేరు. మీరు బతికి బట్టగట్టండి. మీరు బతికి బట్టగడితే అదే గొప్ప విజయం. ఇప్పుడు దేవ్జీకి సంబంధించిన సెక్యూరిటీ గార్డ్స్ కూడా దొరికిరని ఏదో అంటున్నారు కదా, సెంట్రల్ కమిటీ మెంబర్లకు సంబంధించిన 9 మంది సెక్యూరిటీ గార్డ్స్ దొరికిరని. అంటే వాళ్ళు ఇప్పుడు 31 మందిలో వాళ్ళు ఎవరెవరు ఏంటిదో తెలియదు. జనరల్గా ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ రాజ్యం లేకపోతే డిపార్ట్మెంటు మామూలు దొరికినా కానీ నా ఏసీఎం అంటారు, లేకపోతే ఇంకో డీసీఎం అంటారు, డివిసిఎం అంటారు. పేరు పెడితే వాళ్ళకి తలలకు వేలం కడతారు. ఒక డివిసిఎం అంటే 8 లక్షలు, లేకపోతే 20 లక్షలు, ఒక ఏసీఎం అంటే ఒక 5 లక్షలు, ఇట్లా ఒక లెక్క ఉంది అన్నట్టు. ఇక ఆ డబ్బు డ్రా చేయాలి కదా, వీళ్ళంతా పంచుకోవాలి కదా. ఓకే, కాబట్టి ఇది అకౌంటబుల్ అమౌంట్. అన్అకౌంటబుల్ అమౌంట్ కొన్ని 100 కోట్ల రూపాయలు జరగబెడతా ఉన్నారు. ఇవాళ మేమేమడుగుతున్నామంటే, మీరు ఇప్పుడు ఆ తల్లి ఆల్రెడీ ఒక ప్రకటన ఇచ్చింది, మీడియా అంతా దాన్ని పబ్లిష్ చేసిండ్రు. కనీసం ఆ తల్లి ఆ ఆవేదన లేకపోతే ఆ ప్రకటన ఆయనకు చేరి ఆయన నిర్ణయం తీసుకొని ఆయన అన్నీ ఆలోచన చేసుకొని వచ్చేదాకా ఆగాల కదా వీళ్ళు. అసలు వాళ్ళు గనక ఏమాత్రమైనా చిత్తశుద్ధితోటి ఉండరు. కానీ ఉంటే ఇవన్నీ డ్రామా కంపెనీలు, వాళ్ళ ఇళ్ళకు పోవుడు, దండాలు దశకాలు పెట్టుడు, భోజనాలు చేసుడు, ఇదంతా డ్రామా కంపెనీ. ఇది ఒక మంచి సినిమా తీయవచ్చు. ఇది ఒక నటన. కాబట్టి ఇటువంటి బంద్ చేసి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో, మీరు ఎవరెవరైతే ఎక్కడున్నారో రాజ్యానికి తెలుస్తుందో వాళ్ళని ఫస్ట్ మీరు అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళని జైళ్ళల్లో పెట్టండి. వాళ్ళ మీద ఉన్న కేసులన్నీ కూడా మీరు ఛార్జ్షీట్లు వేసి ట్రయల్స్ నడిపి ఆధారాలు ఉంటే శిక్షలు వేయండి. కోర్టేస్తుంది. మీరు కాదు కదా, రాజ్యం ఉంది కదా, చట్టాలు ఉన్నాయి కదా. చట్టం ఏం చెప్పిందో రాజ్యం అది చేయాలి, పోలీస్ డిపార్ట్మెంట్ అది చేయాలి. ఇవాళ ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ప్రకటనలు ఇస్తే ఎట్లయితుంది అది? అటు ఇవాళ హిడ్మాతో పాటు అమరులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ త్యాగం వృధా కాదు, వాళ్ళ అమరత్వం వృధా కాదు. వాళ్ళు చిందించిన రక్తం ఖచ్చితంగా ఆదివాసీ హక్కుల కోసం భవిష్యత్తులో జరిగే పోరాటాల్లో వాళ్ళ త్యాగం ఖచ్చితంగా ఉంటుంది. ఇది హిడ్మాని చేసినా, దేవుజని చేసినా, గణపతిని చేసినా, ఇంకోని చేసినా, ఈ తిరుగుబాటు భావజాలం ఏదైతుందో దీన్ని ఎవ్వరు చంపలేడు. దీన్ని చంపడం ఎవ్వరి తరం కాదు. రైట్. కాబట్టి రాజ్యం చేయాల్సిన పని మావోయిస్టు రహిత ఛత్తీస్గఢ్ కాదు, గరీబీ ముక్త భారత్ చేయండి, గరీబీ ముక్త ఛత్తీస్గఢ్ చేయండి. వీళ్ళు ఏం చెప్తున్నారు? మావోయిస్టు ముక్త ఛత్తీస్గఢ్, మావోయిస్టు ముక్త భారత్ అంటున్నారు. మేమేమంటున్నామంటే, మీకేమాత్రమైన రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే గరీబీ ముక్త భారత్ చేయండి, గరీబీ ముక్త ఛత్తీస్గఢ్ చేయండి. అది చేయలేరా? అది చేత కాదా? అది చేస్తే అసలు నక్సలైట్లకు అక్కడ ఏమవసరం ఉంటుంది? నక్సలైట్లో పోయి ఇంత గొప్ప అమూల్యమైన ప్రాణాలను అర్పించుకోవాలని ఎవరికి ఉంటుంది? ఎవరికైనా ఉండదు. ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం ఏం జరుగుద్దో. ఖచ్చితంగా మరి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. అమిత్ షా మాత్రం మార్చి 26 2026 మార్చి 31 కల్లా మేము మావోయిస్ట్ రహిత భారతదేశాన్ని నిర్మిస్తామంటున్నారు. ప్రజలు అంటున్నారు పేదరికం లేని, అణచివేత లేని అద్భుతమైన భారతదేశాన్ని నిర్మించి ఇవ్వమని అడుగుతున్నారు. సో ఏ దిశగా పరిపాలన చేస్తే ప్రజలు వాళ్ళు కోరుకున్న దిశగా వెళ్తే మళ్ళీ పట్టం కడతారు, లేకపోతే సిచ్యువేషన్ వేరేలా ఉంటుంది. చూస్తూనే ఉండండి మన తొలివేలు.